హాయ్ హలో నేను మీ సంజయ్ నాయుడు. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే హీరో సర్జ్ 32 ఎలక్ట్రికల్ వెహికల్ గురించి అనమాట. సో ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం సహజంగా బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్స్లో వాటిలో మనం చూస్తుంటాం బై వన్ గెట్ వన్ ఆఫర్లు అట్లాంటివి. సో అట్లాంటిదే ఈ హీరో సర్జ్ 32 ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో ఇది మనకి 2 వీలర్ కమ్ 3 వీలర్గా అయితే మనం వాడుకోవచ్చు. సో దీన్ని అయితే మనకి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే ఆర్జీపీ గ్రూప్స్ చైర్మన్ అయిన అశోక్ గోయంకన్ గారు అయితే తన ట్విట్టర్ వేదిక ద్వారా మనకైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేసిన కొద్ది క్షణాల్లోనే చాలా వైరల్గా మారిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హీరో సర్జ్ 32 ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మనకి 2 and 3 వీలర్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని ఎక్కువగా రూరల్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. అట్లాగే దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ, తర్వాత దీని యొక్క యూజెస్, ఇది ఎంత లోడ్ క్యారీ చేసింది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఇట్లాంటివన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. సో దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే 3 volts బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. దీనికి 11 kW బ్యాటరీ సపోర్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీనికి ఛార్జింగ్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఫుల్ టైం ఛార్జ్ చేస్తే అప్ టు 120 kilometers వరకు దీన్ని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బ్రో 2 వీలర్ అంటున్నావు 3 వీలర్ అంటున్నావు ఎట్లా వాడాలి బ్రో అని చెప్పేసి. ఇక్కడ మనకి ఏదైతే 3 వీలర్ సిట్టింగ్ క్యాబిన్ ఉంటుందో అక్కడ మనకు ఒక పుష్ బటన్ ఉంటుంది అనమాట. ఆ పుష్ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఇది ఏంటంటే 3 వీలర్ కాస్త అందులోంచి మనం 2 వీలర్ అనేది బయటకు వస్తుంది. ఒక 2 minutes టైం తీసుకుంటుంది. 2 minutesలో ఏదైతే లోపల మన స్కూటీ ఏదైతే ఇంజెక్ట్ చేశారో అది మనకు పుష్ బటన్ నొక్కగానే అది బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు 2 వీలర్తో పని అయిపోయింది, మనకు 3 వీలర్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే సేమ్ ప్రాసెస్ ఫ్రంట్ నుంచి మనం ఎట్లా అయితే బయటకు తీసామో అట్లానే మనం ఇంజెక్ట్ చేసి అదే పుష్ బటన్ నొక్కితే ఒక 2 నిమిషాల్లో అయితే అది 3 వీలర్గా అయితే రెడీ అయిపోతుంది. ఈ 2 వీలర్ అయితే అంత స్పీడ్తో వెళ్తుంది, 3 వీలర్ అయితే అంత స్పీడ్తో వెళ్తుంది. ఈ 2 వీలర్ అయితే మనకి 60 km/h అయితే నడుస్తుంది. 3 వీలర్ అయితే మనకి 50 km/h నడుస్తుంది. ఇలా 3 వీలర్లో ఉన్న పెద్ద బెనిఫిట్ అండ్ బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే అప్ టు 500 kgs వరకు మనం దీని మీద లోడ్ అయితే క్యారీ చేయవచ్చు. ఇప్పుడు మన యొక్క దీని కాస్ట్ విషయం కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో దీనికైతే 2.5 to 3 lakh వరకు ఎస్టిమేషన్ కాస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్రైడ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా కాస్ట్ అనేది అక్కడైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ హీరో సర్జ్ 32 తీసుకోవడం వల్ల వచ్చే బెస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా, ఒకే ప్రైస్కి 2 ప్రొడక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది, బైక్ అండ్ ఆటో అనమాట. సో ఇది విన్న తర్వాత నాకు మ్యాక్స్ ఏమనిపించింది తెలుసా, వర్త్ మనం చేసే పనులన్నీ వర్తే వర్మ అంటారు కదా. సో నాకు అట్లా అనిపించింది అన్నమాట. ఎందుకంటే దీనివల్ల యూజెస్ చాలా ఉన్నాయండి. సో మనము ఇప్పుడు మామూలు నార్మల్ స్కూటీ కొనాలనుకున్నా, బైక్ కొనాలనుకున్నా, ఇప్పుడు ఒక బైక్ కొనాలంటే తక్కువలో తక్కువ 1,50,000 2 లక్షల వరకు అయిపోతుంది. అట్లనే ఆటో కానీ ఏదైనా చిన్న ట్రక్ కానీ కొనాలంటే 3 lakhs 4 lakhs అయిపోతుంది. సో ఇవి అన్నీ దృష్టిలో పెట్టుకుని ఇదైతే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదైతే మార్కెట్లోకి వచ్చింది, అది చాలా యూజ్ అయితే ఉంటుంది దీనివల్ల. ముఖ్యంగా అంటే గ్రామీణ ప్రాంతాలకు కానీ రూరల్ ఏరియాలో కాకుండా అర్బన్ ఏరియాలో కూడా దీన్ని అయితే చాలామంది యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అయితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఫైనల్ వీడియో అయితే ఇంత గైస్. మీకు వీడియో వర్తబుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మనకి ఈ తెలుగుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్ గో ఎంట్రీ.